ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం ఫిబ్రవరి మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జన్మలగ్నం, నామలగ్నం, వాళ్ళ నక్షత్ర గడియలు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, మరి వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు, ఏమి చేయాలనుకుంటున్నారు అనేది పూజాబలం ఎంతవరకు వచ్చిందనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు అనగా, శతాభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. మరి ఈ కుంభరాశి వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాల వలన వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంటుంది. మరి ఇలా ఆదాయంలో చూసుకుంటే 8, ఖర్చులో చూసుకుంటే 14, రాజపూజతో చూసుకుంటే 7, అవమానాలు చూసుకుంటే 5. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఏదైనా యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి కుటుంబ బాధ్యతలని ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని బాగుండాలి, మనం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రపంచం బాగుండాలి అని చాలా విధానాలుగా కోరుకుంటారు. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా విషయాలలో వీళ్ళందరూ ముందుగా ఉంటుంటారు. ఫలానా స్నేహితుడు కానీ, ఫలానా బంధువు కానీ ఫలానా కార్యక్రమం చెప్పారనుకోండి, ఆ పని నా పని అనుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు. మళ్ళా ఆ కార్యక్రమాలు మొత్తం చేయించుకుంటారు. ఇలా ముఖం చూడకోకుండా పక్కకి పెట్టేస్తుంటారు, కరేపాకు మాదిరిగా పెట్టేస్తుంటారు. మనం అన్నం తినేంతవరకు కరేపాకుని తీసి ఎలా పక్కకి పెట్టేస్తామో అదేవిధంగా వాళ్ళతో అవసరాలంత వరకు చూసుకొని వాళ్ళ కరేపాకు మాదిరిగా తీసేసినట్టుగా వాళ్ళు తీసి పక్కకు పెడుతుంటారు. మరి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు గొప్పగా ఉంటాయి. రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అలాంటి తెలివితేటలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్కువగా జిమికీలు అనేది ఎక్కువ ఉండవు. ఏ పని చేసినా నిదానం ఆలోచించి చేస్తుంటారు. కానీ ఏది చేసినా కూడా మరి ఇప్పుడు టయాలు అనేది అనుకూలం లేని దాని వలన మనశ్శాంతి లేకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి బంధుమిత్రులతో కొన్ని విరోధాలు రాబోతున్నాయి. అక్కచెల్లెల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ, భార్యాభర్తల నుంచి కానీ, లేదా వాళ్ళ కుటుంబంలో ఉండాల్సిన సభ్యుల నుంచి కానీ, వాళ్ళకి ఎప్పుడో నుంచి కొన్ని భూములు, ఆస్తుల నుంచి కానీ, కొన్ని సమస్యల్లో సతమతం అయిపోయిన వాళ్ళు కానీ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళ నుంచి అటు నుంచి కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతున్నాయి. అంటే ఆ సమస్యలు ఊహించని సమస్యలు. ఇది ఫలానా టైం నుంచి ఫలానా నుంచి వస్తుంది అనేది కూడా ఊహించరు. అది ఊహించని టైంలో నుంచి కొంత బ్యాడ్ అనేది కొంచెం రాబోతుంది. మరి ఇలా జాతకంలో చూసుకుంటే శని ప్రభావం వీళ్ళ మీద నుంచి కొంచెం తొలగిపోతుంది. శని ప్రభావం వీళ్ళ మీద నుంచి కన్యరాశిలోకి పోతుంది, కుంభరాశి నుంచి కన్యరాశిలోకి వెళ్తుంది. మరి ఈ రాశిలో నుంచి వెళ్ళినప్పుడు వీళ్ళకి గురుబలం కొంచెం తగ్గిన దాని వలన ఏ కార్యక్రమైనా కూడా చేయలేకోకుండా కొన్ని సమస్యలతో సతమతమైపోయి కొన్ని ఇబ్బందులు పాలవుతుంటారు. మరి ఇలాగ అయ్యే వాళ్ళందరికీ ఒక టైం అనేది ఎదురవుతుంది. ఈ నెలలో ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపాటు లేకోకుండా ఆలోచించి అడిగేయండి. మరి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కూడా కొంచెం ఆలోచించి మీరు చేయాలి. మరి మీరు చేయాల్సిన బిజినెస్ విషయాల్లో కూడా కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. దాంట్లో కూడా కొన్ని పెట్టుబడి బిజినెస్లలో కూడా కొత్త బిజినెస్లు మీరు చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరలోనే కొన్ని రాబోతున్నాయి. మరి దీంతో పాటు మీరు కొత్త బిజినెస్లు కానీ షేర్ మార్కెట్లో కూడా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టి కొన్ని షేర్ మార్కెట్లను కొన్ని కొనుక్కొని కొన్ని డెవలప్మెంట్ చేయాల్సినవి కూడా
మీ జాతక విధానంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి దాంట్లో కూడా మంచిగా అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా కనబడుతుంది. మరి ఆ భగవంతుడు దయ వల్ల మీకు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని కార్యక్రమాలలో అకస్మాత్తుగా ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మరి ఇలా జాతకంలో కూడా భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా కనబడుతుంది. అది స్త్రీ మూలం నుంచి అయినా కానీ, స్నేహ మూలం నుంచి అయినా కానీ, భార్య మూలం నుంచి అయినా కానీ, సిస్టర్ మూల్యం నుంచి అయినా కానీ, అది ఏ మూల్యం అనేది చెప్పలేము. అనుకోకుండా అకస్మాత్తుగా రావాల్సిన ప్రాప్తి అనేది మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అన్నిటికన్నా మీకు దైవ బలం చాలా గొప్పది. పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా తీసుకోవాలి. మీ సొంత నిర్ణయాల వల్ల చాలా ప్రమాదాలు ఎదురవుతాయి. మీకు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుగా అయితే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. మరి ఈ కుంభరాశి వాళ్ళు మీరు ఎక్కువ శాతం ప్రజలకి, స్నేహితులకి, బంధువులకి చాలామందికి అన్నదానం చేయాలి. మీరు అన్నదానం అంటే భోజనం. ఆ భోజనం అన్నదానం మీరు పెట్టాలి. ఏదన్నా గుళ్ళకి వెళ్ళిన కానీ ఆ గుళ్ళల్లో కూడా అన్నదానానికి మీ చేతుకుంటా కొన్ని డబ్బులు అక్కడ సమర్పించాలి. లేదా మన దగ్గరలో ఏదన్నా గుళ్ళు కానీ మన ఇంట్లో కానీ అన్నదానం పెట్టిన దానివల్ల మీకు మంచి మోక్షం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, జయప్రదం అనేది మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి పూజాబలం మీరు చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి పూజాబలం చేసినట్టుగైతే మీకు ఆ అష్టలక్ష్మి వరప్రసన్నం అవుతుంది. మరి ఆ వెంకటేశ్వర స్వామితో పాటు ఆ అమ్మవారు లక్ష్మీదేవత పూజా బలాన్ని కూడా మీరు 9 వారాలు మీరు చేసినట్టుగైతే 9 శుక్రవారాలు మీ ఇంట్లో పూజా బలం పెట్టుకొని అక్కడ విస్తరాకేసి ఆ ఇస్తరాకులో మీ చేతుకుంటా 3 దోషుళ్ళు బియ్యం పోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఒక స్టార్ ముగ్గు వేసేసి అక్కడ ఒక దీపారాజన పెట్టి మూడు రకాల నూనెలతో వెలిగించి 3 రకాల నూనెలు కలిపి వెలిగించి దాంట్లో నవధాన్యములు దాంట్లో పోసేసిన తర్వాత ఆ అమ్మవారికి మీరు పూజా బలం చేసినట్టుకైతే లక్ష్మి మీకు ప్రసన్నం అవుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు కుదురుపడుతుంది. మీరు ఏ పని అనుకుంటున్నారో మీ బిడ్డల గురించి, మీ కొడుకుల గురించి ఏ కార్యక్రమాలు మీరు మొదలు పెట్టాలి, వాళ్ళని ఒక స్థాయిగా చూడాలని మీరు అనుకుంటున్నారో ఆ స్థాయికి మీరు రావాలనుకుంటే ఈ పూజా బలాన్ని మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీకు వర్తిస్తుంది. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీ పేరు బలాన్ని బట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరులో ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే బిజినెస్లో ఏముంది, మీరు ఏం జరగబోతుంది అనేది జాతక చక్రం వేసి అన్నీ చూసి మేము చెప్పగలుగుతాము. ఏ సందేహం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.